ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ మరి 6వ వార్డు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అభ్యర్థిగా మరి ప్రకటించిన పార్టీ ఆదేశాల మేరకు మరి కావల్ రవీందర్ మనతో ఇంటర్వ్యూలోకి వస్తున్నాడు. మరి ప్రధానంగా తీసుకున్నటువంటి అంశం మరి తనకు బీఫామ్ ఎందుకు ఇచ్చింది, మరి పార్టీకి తన సర్వీస్ ఏం చేశారు, ఇక్కడ ప్రజలు కూడా ఎందుకు అభిమానిస్తున్నారు అనే కోణంలో మనం మాట్లాడతాం. అన్న నమస్తే. నమస్తే అండి. ఎట్లా ఉంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఇక్కడ? బీఆర్ఎస్ మంచి స్థానంలో ఉందన్న, ఇప్పుడు మంచి స్థానంలో ఉంది. ఇప్పుడు కొద్దిగా ముందుకు పోతుంది. అంటే అధికార పార్టీకి ఓటేస్తారా, ఇప్పుడు అధికారం లేని పార్టీకి ఓటేస్తారా? అధికార పార్టీ ఫెయిల్ అయిపోయింది కదా, మొత్తం 6 గ్యారెంటీలు అన్నారు. ఏం చేశారు చెప్పండి మీరు, నేనే అడుగుతున్నాను. ఏం చేశారు అంటే బస్సు ఇచ్చారు అంటున్నారు, తర్వాత ఇచ్చారు, దసరా శారీస్. బస్సు అనేది ఒకటి చెప్తాను నేను. బస్సు ఎవరికి అవసరం పడుతుంది? రోజు తిరిగేటోళ్ళకి అవసరం పడుతుంది. రోజు ఎవరు తిరుగుతారో టీచర్లు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీలు, వాళ్ళ కోసం ఇచ్చారు. మామూలుగా గరీబ్కి ఏంటికి పనికి వస్తుంది బస్సు? వాళ్ళు చేనులలో పని చేసుకుంటారు, ఏంటికి పనికి వస్తుంది బస్సు? అస్సలు అది నువ్వు పిరి ఇచ్చిరా అనేది ఒక పేరు కాదు, దాంట్లో కొట్టుకుంటున్నారు. ఇప్పుడు ఫ్రీ బస్సు రద్దు చేస్తే మళ్ళీ కాంగ్రెస్ టీఆర్ఎస్ నాయకులు మీరు మళ్ళీ అదొక గందరగోళం చేయవారంటారు. మంచిగా పని చేసిరని అనుకుంటాం. ఎందుకంటే దాంతో ఉన్న ప్రయోజనం ఏమని చెప్పండి. నేను కాదు, మీకు ఎక్కడైనా మీరు ఇట్లాంటి ఇంటర్వ్యూలు ఎక్కడైనా చేయొచ్చు. ఒక్క ఓటు వేసిర్రా దానికి, బస్సు ఫ్రీ బస్ ఎక్కడన్నా వాళ్ళు చెప్పుకుంటారు, అలా డబ్బాలు కొట్టుకుంటారు, తప్పలేదు అది. కానీ అపోజిట్ కానీ జనం కానీ ఎక్కడన్నా అది మంచిగా ఉంది, మాకు మంచిగా దీంట్లో అని చెప్పిరా. ఓకే, మరి మీ పార్టీ చేసిందని కూడా మీరు కూడా డబ్బా కొట్టుకుంటారు కదా. ఇప్పుడు మా పార్టీ ఏమి పని హామీ ఇచ్చి చేయలేదు మీరు చెప్పండి. 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇవ్వలేదు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ఇవ్వలేరు. ఇప్పుడు రేపు క్వశ్చన్ చేయలేరా మీకు? ఇప్పుడు సరే, ఒక 100 హామీలు అన్నప్పుడు ఒక 2-3 కాకపోవచ్చు. ఈసారి వస్తే అది కూడా జరిగేది. ఓకే, చెప్పని పనులు చేసింది కేసీఆర్ గారు. కరెంటు గురించి మీరెవరో మాకు తెలియదు. కరెంటు గురించి మాకు తెలిసినంతప్పుడు ఎవరికి తెలియదు. కరెంటుని ఒక సృష్టించిన దేవుడు ఆయన కేసీఆర్. ఇలా ఆరోగ్యంగా ఉన్నాం ఇంత మంచిగా అంటే కరెంటు మెయిన్. ఎప్పటి కరెంటు అవసరం ఏంది అది కరెంటుది? మోటార్ కాడ పోయి ఇట్లా చేయి పెట్టి పండుకుంటుంటుంది. ఎప్పుడు కరెంటు ఇస్తే అప్పుడు ముందు ఎత్తుకుని నడుస్తుంది, ఇంటి సీట్కి ఎత్తుకుని నడవకూడే. మేము అంతే ఉసాలు చేసిన వాళ్ళం. ఏంది అది? ఏం పని చేసిండు? నీళ్ళు వరుసలు పోయి నీళ్ళ కాడ తీసుకొని బావుల కాడికి పోయి ఊళ్ళకి నీళ్ళు తెచ్చుకుంటుంటుంది. ఇంటికాడ నీళ్ళు, ఆ 2 పనులు చాలు కేసీఆర్ చేసినాయి. మీరు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది చూపి స్వతంత్రం అంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు కదా, ఇంకా వాళ్ళు సర్దుబాటు చేసుకోవడానికి ఇంకా అవకాశం ఉంది కదా. అప్పటి వరకైనా వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారేమో కదా. సగం దగ్గరకు వచ్చే కదా. కనీసం ఇచ్చిన 6 గ్యారెంటీలల్లా ఎన్నో 400 హామీలు ఇచ్చిండు కదా. అందులో కనీసం 100 అయినాయా మీరు చెప్పండి? 100 కానీ 50 అయినాయా? 50 అయినాయి అనుకుంటుండే ఈ 3 సంవత్సరాలల్లా ఈ మొత్తం అవుతాయి అనుకుంటా. అందుకే కాంగ్రెస్ పార్టీ అనేది జీరో. అది ఎందుకు వచ్చిందో మా బలహీనతన, మేము చేసిన పనులు చెప్పుకోలేకనా ఎందుకు వచ్చిందో మాకు తెలుసు. అది కానీ నువ్వు ఈసారి కాంగ్రెస్ వచ్చేది కాదు, కానీ బైలాకులు వచ్చింది. ఓకే, మొత్తానికైతే మీరు అరాచకాలు చేసారా? అరాచకాలు కాదు, బలహీనత అంటే అరాచకం కాదన్న. అంటే ఇప్పుడు కొంతమంది ఎమ్మెల్యేలు కబ్జాలు ఆ కోణం కూడా అనుకోవచ్చు కదా. అట్లాంటి లేదు. కానీ ఒకటి ఏమైందంటే జనానికి ఎంతసేపటికి లీడర్ అనేటోడు కొద్దిగా అణిగిమణిగా ఉండాలి. ఓకే, లీడర్ అనేటోడు ఎప్పటికీ అణిగిమణిగా ఉండాలి. ఇలా కొన్ని పేర్లు నేను చెప్పను. అంటే టీఆర్ఎస్ వాళ్ళు కలర్ ఎగరేసారు అనమాట. కొద్దిగా మేము చేసిన పనులు చెప్పలేకపోయినాం, అందుకే మీకు గద్దె దించారు. అదొకటి. ఇంకొకటి ఏంటంటే తప్పు జరిగిందంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్ సిస్టమ్. ఇప్పుడు వాళ్ళు ఇండ్లు ఇచ్చారు, ఊళ్ళో ఏమన్నా 3 ఇండ్లు ఇచ్చారు, మొత్తం డబ్బా కొట్టుకుంటున్నారు. అంటే ఇల్లు తిరిగి డబ్బా కొట్టుకుంటున్నారు. ఇండ్లు ఇచ్చినాం మేము అది చేయలేము. ఓకే, ఇలా లీడర్లకు ఒక కమిటీ వేసి కమిటీ ద్వారా ఇండ్లు ఇచ్చారు. మా కేసీఆర్ అట్లా ఇవ్వలే కదా. రైతు బంధు వేస్తే రూపాయి కాగితం అవసరం లేదు. రైతు బీమా ఇచ్చాడు 5 లక్షలు, ఒక రసీదుకు 5 పైసలు అవసరం లేదు. పోయి చేసుకుంటే దినవారం అంటారు, 10 రోజులు, అది 5 లక్షలు వచ్చి పడ్డాయి. అది కొద్దిగా అల్కా అనిపించింది. సరే, ఆయన మంచిది చేసిండు, కానీ అవి కొన్ని ఈజీగా అనిపించి అదేదో జరిగింది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటే మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం కావాలని 99% కోరుకుంటున్నారు.
గ్రామీణ ప్రాంతాలలో మొత్తానికి తెలంగాణ ప్రజలంతా కోరుకుంటున్నారు. కోరుకుంటున్నారు. ఓకే, తెలంగాణ రాజకీయ పరిణామాలు పక్కన పెడితే మీ వార్డు కోసం మీరు బ్రాండ్గా మీరు సోషల్ సర్వీస్ రవీందర్ ఇప్పటివరకు చేసింది ఏముంది, రేపు ఎందుకు ఓటు అడగాలి, ఎందుకు మీకు ఓటు వేయాలి? నేను చెప్తే ఏమైతుందంటే ఇది నేను చెప్పింది కాదు, నా ఊరు గురించి వచ్చి అడుగుతున్నావు కాబట్టి నేను చెప్పింది కాదు. అంటే మీ విలేజ్ మాకు చెప్పింది కాబట్టి అది కూడా మీ ద్వారా దీన్ని అట్లనా? చూడండి, ఒక గుడికాడికి పోయి చూడండి, నందనవనం, మేమేమి సీసీ రోడ్లు కానీ డ్యానేజ్ కానీ కొన్ని కాంగ్రెస్ పార్టీ వల్ల అరచకాలు కానీ ఇవాళ ఎవరిని స్వతంత్రంగా బతికే కాడికి తెచ్చినాం. బ్రిటిష్ పాలన లేకుండే ఈ ఊరు, అంటే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉన్నప్పుడు మేము గెలిచినాక ప్రతి ఒక్క పిల్లగాడు ప్రతి ఒక్కడు అన్ని కొన్ని చెప్పదు కానీ అట్లా దాన్ని మేము కవర్ చేయగలిగినాం. అంటే మొత్తం మీద సైనికులను తయారు చేసారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఉండరు ఆ పిల్లలు వీళ్ళంతా ఎందుకు వస్తారు? మమ్మల్ని గెలిపించినాక మళ్ళా ఏమనుకోరు. అంటే గెలిపించడానికే మిమ్మల్ని మీకు సెల్ఫ్ సర్వీస్ కాదు, మమ్మల్ని గెలిపించుకుంటే వాళ్ళకి ఉపయోగపడతాయి కదా. ఎందుకు? అరే వాళ్ళు చదువుకొని నేను విద్య మీద పెట్టిన ఇప్పుడు మొత్తం మనసంతా వాళ్ళకి ఏమన్నా ఉపాధి కల్పిస్తారు. ఉపాధి కలిపియనికే విద్య మీద పెట్టినట్టే చూసుకో. ఇప్పుడు వాళ్ళు సగం కాడికి వచ్చున్నారు. వాళ్ళని ఇంకా తీసుకుపోవాలంటే కొన్ని ఉన్నాయి, గ్రంథాలయం కానీ ఇంకా మంచి మంచి. అంటే వాళ్ళకి డబ్బుల పరంగా వాళ్ళు హెల్ప్ చేస్తారా, లేకపోతే వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ పరంగా మీరు? మొదలైతే స్టాండర్డ్ బునాది చేస్తే ఇల్లు కట్టగలుగుతాం. వాళ్ళు చదువుకోవాలి మొదలు. ఓకే, ఇంకా చదువుకునే బాధ్యత చాలా ఉంది. ఏముంది ఇక్కడ ఎడ్యుకేషన్ ఎంతవరకు? ఇప్పుడు ఇక్కడ 10th వరకే ఉంది. హై స్కూల్ను కూడా సరే ఒకటి ఏంటంటే నేను సగమే చేయగలిగిన ఊరును, ఇంకా సగం చేసే ఉంది. స్కూల్ అనేది మా చేతిలోకి వస్తే కేసీఆర్ ఇంగ్లీష్ చేసిపోయి, మీరు చెప్పండి, బాగా చదువుకొని పాస్ అయ్యి మంచిగా, అంటే నేను పెద్ద చదువుకోలే కాబట్టి వాళ్ళు ఎంత చదివితే వాళ్ళు పాస్ అయితే గవర్నమెంట్ టీచర్ అవుతారు. ప్రైవేట్ దాంట్లో పెట్టేది మామూలుగా 10th చదివిన వాళ్ళు కూడా పెడతారు. ఆ స్కూల్ను డెవలప్ చేస్తే అన్ననే చదువుకుంటే గరీబ్ వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. ఇలా ఒక ఫ్యాషన్గా స్కూల్కు మా టిఫిన్ పట్టుకొని పోవాలి, అది చదువు ఏం చదువుతారు ఏం చేస్తారు చూస్తలే, అదే అయింది. కానీ ఇక్కడ అట్లాంటివి కలిగితే ఈడ చదివిస్తే జనాంలో ఎంత లాభం పొందుతుంది. అంటే ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్ ప్రైవేట్ స్కూళ్ళలో అన్ని ఎక్విప్మెంట్, కంప్యూటర్ సిస్టమ్స్, డిజిటల్ క్లాసులు టోటలీ ఉంటాయి కాబట్టి అక్కడ మన పిల్లల్ని వేస్తాం, బాగా చదువుకుంటారనే కాన్సెప్ట్ మనం పంపిస్తాం. కానీ గవర్నమెంట్ పాఠశాలలో ఇవన్నీ లేవు కాబట్టి ఇక్కడ సక్సెస్ కాలేరనే ఒక సంకల్పం తల్లిదండ్రులకు ఉండబోదంటారా? అవి కల్పిస్తారా మీరు? అవి కల్పిస్తేనే కదా, అవి కల్పించే బాధ్యత మా మీద ఉంది, గవర్నమెంట్ మీద కూడా ఉంది. మేము ఊరోళ్ళం కూడా కొద్దిగా చేయాలి, వాళ్ళు చేస్తే డెవలప్ అవుతుంది. ఇక్కడ ఇప్పటిదాకా మున్సిపాలిటీ కాదు, ఒక పంచాయతీ ఉంది కాబట్టి ఏది ఏమున్నా ఒక సర్పంచ్ చేయాలి. సర్పంచ్ పోస్ట్ అనేది మాకు రాలే. సర్పంచ్ పోస్ట్ అనేది వస్తే హై స్కూల్ని ఏమో చేస్తుంటే ఇప్పటికల్లా ఇలా భగవంతుని దయతోటి ఈ పిల్లలంతా కౌన్సిలర్ గెలిపిస్తే హై స్కూల్ ఆయన అది 7వ వార్డు, నాది ఒక 8వ వార్డు మల్లేష్ అని ఉంది కదా, మేమిద్దరం అనుకొని అది ఏం చేయాలనో అది చేస్తాం. స్కూల్ను తీర్చిద్దాం, మళ్ళీ గవర్నమెంట్ పచ్చబస్సులు కన్నవాడు దూర్లా అట్లా చేస్తాం అనేది మాకు ఉంది. మొత్తం మీద ఆ కంకణం కట్టుకున్నారు. ఇప్పుడు ఫస్ట్ చేసేది అది మేము. ఇప్పుడు ప్రజలకు ఇంతవరకు సర్వీస్ ఏం చేశారు? వాళ్ళ ఆపద వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలలో పార్టిసిపేట్ చేసుకున్నారా? లీడరు ఏమేమి చేయాలనో అవి చేసినాం. లీడర్ ఏం చేయాలి? వాళ్ళు ఇబ్బందులు ఉన్నప్పుడు పోయి ధైర్యం నేను ఉన్నాను నిలబడాలి. ఓకే సరే, ఒక పెళ్లి పెట్టుకున్నాడు, కొన్ని ఆయనకు సమకూరు టైంకి రాలేవు, దానికి ఎక్కడికి వెళ్ళి అడ్జస్ట్ చేసి మళ్ళీ దాన్ని చేయాలి. ఆ టైంకి వాళ్ళు కాదుకున్నారు. ఒకటి వాళ్ళ ఇంట్లో ఏదో చెడ్డది జరిగింది, కొంతమంది ఉంటాడు, కొంతమంది లేనో ఉంటాడు, అక్కడ పోయి నిలబడి ధైర్యంగా మనం ముందుకై చేయాలి. ఈ 3 చేసినా. ఓకే, ఇప్పుడు ఎంపీటీసీగా మీరు పదవులు అనుభవించారు, ఒక న్యాయబద్ధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే కొరతలు ఉన్నాయో అవన్నీ సమకూర్చారంటారా? కొన్ని చేయగలిగినాం, కొన్ని 100% చేయకపోవచ్చు, కానీ ఒక 70% చేయగలిగినాం. అంటే ఏమవుతుంది అండి ఇక్కడ, ఇప్పుడు మనము గట్టిగా ప్రతిపక్షం అనేది గట్టిగా ఉన్నప్పుడు ఆ పక్షం చేస్తూనే ఉంటుంది. ఈ డైలీ పెట్టి చూపిస్తూ అడిగేటోడు ఉన్నాడు అనుకో చేస్తూనే ఉంటాడు, అడిగేటోడు లేకపోతే. ఇప్పుడు మీరు ఏమని మీరు ఓటు అడుగుతారు? మీరు ఏం సర్వీస్ చేస్తామని? నేను ఇప్పటిదాకా నేను వచ్చినాక మీకు ఏం జరిగిందో వాళ్ళకే తెలుసు.
ఓకే. ఓటాలరా మొత్తానికి తెలుసు, ఇప్పుడు ఉన్న ఓటాలకి ఏం తెలుసు, ఏమేమి జరిగిందో అంతా తెలుసు. మీరు ఏం రిక్వెస్ట్ చేయాల్సిన పని లేదు. అంటే చెప్పుకోవాలి, ఇంకా చేస్తా, ఇప్పుడు చేసింది కాక ఇంకా చేస్తా, ఇంకేమేమి చేయాలనో అవన్నీ చేస్తా అని చెప్తా. ఏం పెట్టుకున్నారు మీ మేనిఫెస్టో? ఏం మేనిఫెస్టోలు అంటే నేను ఒకటి మొదలు విద్య గురించి ఒకటి పెట్టుకున్నా, ఓకే. ఇంకొకటి పింఛన్లు కొన్ని లేవు, చాలా కొద్దిగా చాలా రోజులే పింఛన్ రాక. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన సార్ ఒక్క పింఛన్, అప్పుడు కేసీఆర్ చేసినవి ఉన్నాయి. ఈయన ఇంకా 4,000 ఇస్తాను డబ్బా కొట్టి, అది లేదు ఇది లేదు, ఇంకా పిల్లలకి 2,500 అని ఆశ, అవన్నీ పోను. కానీ సరే పింఛన్ గురించి దాన్ని బాగా గట్టిగా తీసుకొని ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పింఛన్లు చేపియాలి. మళ్ళీ ఇంకొకటి ఏంది, పిల్లలకు చదువు చేయాలి. ఇంకా కొద్దిగా ఇంకా వ్యవసాయ రంగాన్ని గురించి కూడా కొద్దిగా ఆలోచించవలసిన అవసరం. వ్యవసాయ రంగం అంటే ఇప్పుడు ఆధునిక పరికరాలు వచ్చినాయి, అటువంటి మీరు కూడా వ్యవసాయం చేశారు కాబట్టి యూజ్ చేసుకోవాలి. అటువంటి పరికరాల కోసం వాళ్ళకి రైతులకు అవగాహన సదస్సులు పెడతారా? అవి పెట్టాలి కదా మరి. ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని పెడుతున్నట్టుంది, చూస్తున్నాం. అవన్నీ తీసుకొని ఇప్పుడు ఏ అవసరం ఏముంది చేపియాలి. ఒకటి వ్యవసాయ రంగాని కోసం కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఒక రైతు అనేది ఏం చేయాలనేది అది మేము మాతో అయ్యేకాడికి చేస్తాం, చేయని మాట చెప్పొద్దు, చేస్తాం. ఏం చేస్తారు ఇప్పుడు ప్రధానంగా? ఇప్పుడు వైద్యం కోసం ఏం చేస్తారు? ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రతి ఇంటికి షుగర్, బీపీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి నియంత్రణ కోసం మీరు వైద్యం కోసం ఏం పరిశీలన చేస్తారు? మాకు మేడం మంచిగా ఉంది, మా గవర్నమెంట్ వచ్చిందనుకో ఖచ్చితంగా ఒక హాస్పిటల్ వేయించుకుంటాం, వేయించుకుంటాం. మాకు హాస్పిటల్ అవసరం ఉంది, ఊరికి పెద్ద విలేజ్ కదా, ఇక్కడ సంటాలు రైతుంది మా ఊరు. గవర్నమెంట్ జాలు కూడా మస్తుగా ఉన్నాయి. మేడం సబిత అమ్మ ఉంది కదా, అమ్మతో మాకు అమ్మ ఇస్తుందనే నమ్మకం మాకు బాగుంది, మాకు ఇస్తుంది కూడా. ఇక ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందో కానీ మా గవర్నమెంట్ వచ్చినాక ఆ పని చేస్తాం. ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు ఏంటంటే ఒక మినీ ఫంక్షన్ కడితే బాగుంటుంది అనేది ఒక లక్ష్యంగా మా దృష్టికి వచ్చింది. అది మాకుంది కదా, మా మనసులో మొదలే పెట్టుకున్నాం. అది మేము ఈసారి ఇప్పుడు కొన్ని మీరు చెప్పొద్దు, ఇప్పుడు జరిగింది నా 5 సంవత్సరాల లోపల డ్యానేజ్, సీసీ రోడ్లు, రైతు వేదిక, ఇంకేంది చెప్పుకుంటూ పోతే గుడికాడ పోయి చూడండి, ప్రైవేట్గా ఒక గుడి కానీ, ఒక చర్చి కానీ, ఒక మస్జిద్ కానీ, ఇవి బాగా డెవలప్ చేసినాం మేము. ఇట్లా మా ఊళ్ళు ఉన్నట్టు గుడి కానీ ఇవన్నీ ఏకళ్ళు, బడిని కూడా డెవలప్ చేసినాం మేము. బడిని కూడా పిల్లలు లేక బాధ ఉంది, కానీ దానికి ఏమేమి కావాలో మేము అన్నీ. అంటే మీరు అధికారంలోకి వస్తే పిల్లల్ని మొత్తానికి మీ గ్రామంలో చదువుకోవాలి, అది మీ లక్ష్యమా? మా లక్ష్యం అదే. ఒక్క పచ్చ బస్సు కనబడద్దు. ఓకే, మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి, నేను చెప్తా. మేము గెలిచినాక ఒక సంవత్సరం నాడికి రండి, మీరు మళ్ళీ ఇంటర్వ్యూ చేయండి. నేను కొన్ని కాకపోతే కొన్ని అయినా బస్సులు బంద్ చేయించి చదివిస్తా. ఎన్ని కోట్లు శాంక్షన్ చేయించుకుంటారు మీరు గెలిపిస్తే? దానికి పెద్దగా ఏం అవసరం లేదు. అక్కడ కావాల్సింది ఏంటంటే ఇప్పుడు అని ఉండేది ఏంది, ఇంత మంచి స్కూల్ కూడా ఉండదు ప్రైవేట్లో పోతే. అక్కడ కంప్యూటర్ అనేది బడ్జెట్ శాంక్షన్ చేస్తే కూడా లీడర్ కూడా కమిషన్ అవసరం కదా. డొనేషన్ ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు మాకు, గవర్నమెంట్తో కూడా తీసుకుంటాం. కమిషన్ తీసుకోరా మీరు? మాకెందుకు కమిషన్? మేమే జనాలకు పెట్టేవాళ్ళం, మాకు కమిషన్ అవసరమా? మాకు మంచిగా బలరు గోల్రు అన్ని ఆస్తులు ఉన్నాయి కదా, పాలిస్తాయి మాకు రోజు 5-6 వల్లాలు సిటీ పాలిపోతాయి. మేము రైతులమండి, రైతులము. నా దగ్గర బలరున్నాయి, పాలు వింటాం ఇప్పటికీ. ఓకే, ఇప్పుడు రైతే కానీ ఇప్పుడు అక్రమాలు చేయబోరంటారా? అక్రమం చేస్తే మా ఇంటి ఎవరు ఉంటారు, మాకు ఓట్లు వేస్తారా? అంటే ఓట్లు వేసిన తర్వాత సీటు మీద కూర్చున్న తర్వాత కదా అక్రమాలు చేసేది. అంటే మళ్ళీ కూర్చున్నాకనా? ఇప్పటిదాకా ఏదైనా చేసింది ఉంటే మళ్ళీ చేస్తాం. మేము ఇప్పటిదాకా చేసింది ఏమైనా ఉందా? అట్లాంటివి ఉండయి. అట్లాంటి సమస్య ఏం లేదు, మాకు అవసరం కూడా లేదు. ఎందుకు బతకనికి ఎంత కావాలి? ఓకే, ఎంత కావాలి అంతే చాలు. ఇప్పుడు వైద్యం పట్ల కార్పొరేట్ స్థాయిలో ఏ రోగం వచ్చినా లక్షలతో కూడుకున్నటువంటి సిచ్యువేషన్ ఉన్నది ఈ రోజులలో. వైద్యం కోసం మాట్లాడితే అది ఒక్కటే. అటువంటి కోసం ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీ ఏమైనా చేయబోతారా రవీందర్ గారు? అంటే చేపియాలి. ఎందుకంటే ఇది దానికి చిన్న ఏమైనా అయిందంటే హాస్పిటల్లో కొద్ది లక్షల బిల్ అవుతుంది. అది ఇన్సూరెన్స్ ఉంటే జర కొద్దిగా లాభం ఉంది, అట్లాంటి చేపియాలి. ఇప్పటిదాకా అయితే నేను చేపియలేను, ఇప్పుడు చేపియాలి. కొద్దిగా ఇప్పుడు మేము ఒక 15 ఏళ్ళ సంది వచ్చినామండి రాజకీయంలో, కొన్ని అనుభవం కూడా కావాలి కదా. నేను ఇంట్లో ఒక ఎంబిటిష్ పోస్ట్ చేసిన, నేను అంత పెద్ద అందులో తెలివై కొన్ని, అదే గ్రామ సర్పంచ్ ఉంటే కొన్ని తెలుస్తుంటాయి. ఓకే, ఇప్పుడు పార్టీ కన్నా రవీందరే బ్రాండ్ కనిపిస్తున్నారు ఇక్కడ. పార్టీ మెయిన్, పార్టీ నాది కూడా ఉంటుంది.
పార్టీని బదలాం చేస్తే నేనుండా, నన్ను బదలాం చేస్తే పార్టీ నా అన్నట్టు పార్టీ పేరు చెప్పుకుంటా నేను కూడా మంచిగా నడిస్తేనే కదా, రెండు కలిస్తేనే కదా ముందుకు పోయేది. నా ఒక్కంది ఉండదు, మొత్తం పార్టీ ఉండదు. ఓకే. పార్టీ చూస్తా అని నేను కూస్తే కాదు, పార్టీతో నాకేమంటే కాదు, రెండు కావాలి. ఇప్పుడు ఏదైతే శ్మశాన వాటికల పరిస్థితి, స్నానాల గదులు లేక, నీరు లేక చాలా సతమతమవుతున్నారు. వాటిని ఎట్లా చూస్తారు మీరు? అట్లా మా దగ్గర ఇప్పుడు ఇక్కడ మా ఏరియాలో నేను స్టేట్ గురించి మా తాను అట్లాంటి ఇబ్బందులు అయితే లేవు. లేవు. స్నానాల గదులు అన్నీ ఉన్నాయి మాకు. ఓకే. నువ్వు అట్లా పోయినప్పుడు వైకుంఠ ధామాల దగ్గర అంటున్నావు నువ్వు, అక్కడ పోయినప్పుడు మాకు దాని సవలత్ దానికి ఉంది, నడుస్తుంది, బాగానే ఉంది. ఇంకా కూడా కొద్దిగా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది, చేయాలి, ఒకసారి కావు కదా. ఇప్పుడు పిల్లలు చదువుకున్న పిల్లలు ఈ టైంకి ఇప్పుడు విలేజ్లోకి వస్తారు, అక్కడక్కడ టైంపాస్లు చేస్తారు. వాళ్ళకి ఏమన్నా స్టే, ఒక ప్లాట్ఫారం, ఒక మినీ గ్రంథాలయం అటువంటిది ఏమైనా ప్రొవైడ్ చేయబోతారా? చేయాలి. వాళ్ళు బేకారి అక్కడిక్కడ కూర్చోకుండా ఏదో చదువుకొని ఉందంటే మనం కూడా అనొచ్చు, ఉత్తగం కూర్చున్నాం ఆడ పోయి చదువుకోపో అని చెప్పొచ్చు. ఎవరన్నా ఒకరు వినకపోవచ్చు, కానీ మ్యాక్సిమం ఇంటర్ చెప్పాలి, అది చెప్పాలి, సమయానికి చెప్పాలి. చెప్తే ఇంటర్ అట్లాంటివి కూడా తయారు చేయాలి. ఒకటి ఎన్ని కేసులు అయితే మీరు పోలీస్ స్టేషన్ పంపిస్తారు, ఎన్ని కేసులు ఇక్కడ పరిష్కారం చేస్తారు? మామూలు మించి ఒకటి గిట్ట పోతుంది, అవి మళ్ళీ పోతాం, ఆడ ఆయన మాటల కోపాల మీద పోతాయి, ఆడికి పోయి మళ్ళీ కేసు కావు. మా ఊరికి ఒక్కటి కూడా కేసు కాదు, కాంప్రమైజ్ చేసుకొని వస్తాం, నచ్చ చెప్తాం, ఊళ్ళోనే తెంపుతాం మ్యాక్సిమం మేము కూర్చొని. ఓకే. మీరు ఆర్పిఎస్లో కూడా చూసుకోవచ్చు, కేసులు ఉంటాయి, ఒకటి రెండు ఉండొచ్చు. మరి అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, మీకు నిధుల విషయంలో ఎట్లా ఉంటుంది, ఎట్లా అభివృద్ధి చేస్తారు? మా కాంగ్రెస్ పార్టీ ఇయ్యదా, వచ్చేది ఎవరైనా ఇవ్వాల్సిందే కదా. తెచ్చేద్దాము, మాకు ఉంటే వాళ్ళు ఏంది ఇచ్చేది, మా ఊరికి రావాల్సిందే కదా. మరి మీరు కాంగ్రెస్, మీరు బీఆర్ఎస్ వాళ్ళు మీకు ఏమని చెప్తారా? వాళ్ళు చెప్పడం ప్రోటోకాల్ అయితే పాటించాల్సిందే. మరి మొత్తానికైతే అభివృద్ధి దిశగా ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు ఇది ఒక టౌన్, ఇది ఒక వార్డు, ఇప్పటివరకు గ్రామ పంచాయతీ ఉండే కాబట్టి ఇది ఒక టౌన్లో ఒక భాగం. ఇది రోడ్ మోడల్ ఆదర్శంగా తీర్చిదిద్దబోతారా? దిద్దాలి. ఓకే. మొత్తం మీద మీ కాన్సెప్ట్ ప్రజా సంక్షేమం ఉంది, మేము తెస్తాం, మా ఊరిని డెవలప్ చేద్దామనే త్రాపతయం బాగుంది, మాకు జనాలు సహకరిస్తున్నారు, దాంతోపాటు దేవుడు కూడా సహకరిస్తే అని చేస్తాం. ఉన్నా లేకున్నా ఏది ఉన్నా చేసుకుంటూ వచ్చినాం, ఇప్పుడు కూడా చేసుకుంటూ పోతూనే ఉంటాం. ఓకే. ఏదైతే తన కందవాడ వార్డుకు ఏదైతే సంబంధించినటువంటి వెనుకబడ్డదో అభివృద్ధి విషయంలో, తన అధికారంలో వచ్చిన తర్వాత యూత్లకు ఎంప్లాయ్మెంటు, తర్వాత ఇక్కడ ఏది ఆరకూర వసతులు ఏది ఉన్నా మొత్తానికి నేను పులిపిలు చేస్తానని చెప్పేసి మనతో చెప్తా ఉన్నాను.